వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. నేను జమీమా డాక్టర్ సతీష్ గారితో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. డాక్టర్ సతీష్ గారు చెప్పేటటువంటి చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు మనం చెప్పి చాలా విషయాల మీద పేరెంట్స్ అండ్ పిల్లలు కూడా అవేర్నెస్ తెచ్చుకోవడం లాంటి కార్యక్రమాలు డాక్టర్ సతీష్ గారితో పాలు పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈరోజు మనం తీసుకున్నటువంటి అద్భుతమైన కాన్సెప్ట్ ఏంటంటే, చాలామంది పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించేటప్పుడు చాలా లిమిట్స్ పెట్టుకొని ఉంటారు, కొన్ని బౌండరీస్ పెట్టుకొని ఉంటారు. అంటే పిల్లల ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా, ఎందుకు వచ్చింది, అలాంటి యూనివర్సిటీలో చదివించిన తర్వాత పిల్లలు సరిగా చదవకపోతే పరిస్థితి ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే డబ్బులు లేకపోయినా సరే అప్పులు చేసి ఫారెన్లు పంపించి పిల్లల్ని చదివించే కొంతమంది పేరెంట్స్ని కూడా మనం చాలామందిని చూస్తూ ఉంటాం. కొంతమంది డబ్బులు ఉంచి కూడా ఎందుకు పిల్లలకి మళ్ళీ భవిష్యత్తు మీద ఇంకా చాలా పనులు ఉంటాయి కదా, లేదంటే వేరే వేరే వాటి మీద పెడదామని అనుకుంటారు తప్ప పిల్లల ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది భయపడుతూ ఉంటారు, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు లేదా అపోహలను బట్టి. సో ఇది ఎంతవరకు కరెక్టు, పెట్టాలా వద్దా అన్న విషయం మీద క్లారిఫికేషన్ ఇవ్వడానికి డాక్టర్ సతీష్ గారు మన ముందు ఉన్నారు. వారిని అడిగి ఆ విషయం ఏంటో తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ సతీష్ గారు. సో ఇప్పుడు మంచి విషయాలు అంటే ఇప్పటి వరకు అన్ని తీసుకున్నవి ఇంట్రెస్టింగే, కాకపోతే ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే కొంచెం యూనిక్గా ఉంది, కొత్తగా ఉంది. అంటే ఇన్వెస్ట్మెంట్ అనేసరికి బిజినెస్ ఏమో అని అనుకుంటారు, కానీ కాదు. సో దీనికోసం మీ మాటల్లో వినాలని అనుకుంటున్నాం. అఫ్కోర్స్ ఇప్పుడు ఎడ్యుకేషన్ అంతా కమర్షియలైజ్ అయిపోయింది కాబట్టి ఇది కూడా ఒక ఇన్వెస్ట్మెంటే. రిటర్న్స్, ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ప్రతి వ్యాపారాన్ని చేసినట్టుగా. తల్లిదండ్రులు కూడా ఇన్వెస్ట్మెంట్ కింద కొంతమంది భావిస్తారు, దానికి రిటర్న్స్ ఏ విధంగా ఉంటాయి. రిటర్న్ అనేది మనీ రావాలని లేదు, ఏదో ఒకటి, అది జాబ్ కింద రూపంలోనా లేకపోతే ఇంకో రూపంలోనా. సరే, కొంతమంది కట్నం గురించి చదివించే వాళ్ళు ఉంటారు, రకరకాల రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇన్వెస్ట్మెంట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అంతే కదా. ఏదైనా సరే, ఇప్పుడు ఏదన్నా ఒకటి వస్తువు కొన్నప్పుడు 4 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత అమ్మేద్దాం అనుకుంటాం, లేకపోతే బంగారమానో లేకపోతే రకరకాల కొంతమంది లాంగ్ టర్మ్ ఆలోచిస్తూ ఉంటారు. ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది నిజంగా ప్రాపర్గా చేయగలిగితే, సో ప్రాపర్గా అన్న పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. ప్రాపర్గా నిజంగా చేయగలిగితే, ప్రాపర్గా యూటిలైజ్ అయితే డెఫినెట్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే ప్రపంచంలో ఇన్వెస్ట్మెంట్ ఆన్ ది ఎడ్యుకేషనే, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రాపర్గా ఒక మంచి స్కిల్స్తో కానీ చదవగలిగి బయటికి రాగలిగితే ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ యొక్క రిటర్న్స్ 40 years ఉంటాయి, అంతే కదండి. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేది సరే లెటర్ జడ్జంలో 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు అనుకుందాం. ఎడ్యుకేషన్కి క్రూషియల్గా ఉన్న గ్రాడ్యుయేషన్ 4 years, దానికి ముందు 2-3 ఏళ్ళు అనుకుందాం. నువ్వు ఏదైతే మనీని మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ మనీ యొక్క రిటర్న్స్ ఎన్నో రెట్లు ఉంటుంది. కొంతమందికి 100,000 రెట్లు కూడా ఉంది కదా. ఇప్పుడు మీకు పెద్ద పెద్ద బిలియనీర్స్ కానీ స్టార్టప్స్ పెట్టిన వాళ్ళు కానీ మీరు ఎవరిని తీసుకోండి, మ్యాక్సిమం చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నవాళ్ళు ఇప్పుడున్న జనరేషన్లో, పాత జనరేషన్ వేరండి. పాత అంటే రకరకాల బిజినెస్లు చేసేవారు, సంపాదించేవారు, అది వేరే విషయం పక్కన పెట్టండి. ఎడ్యుకేషన్ సెక్టర్లో మనం మాట్లాడుకున్నట్లయితే సరే, ఏదైనా సినిమాలో యాక్ట్ చేసిన డబ్బులు సంపాదించి చదువుకోలేదంటే అవి వేరు. అక్కడ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్ రిస్క్, అది దాని గురించి నేను మాట్లాడలా. ఎడ్యుకేషన్ మీద డబ్బులు పెట్టినటువంటి వ్యక్తులకు సంబంధించి నేను నేరో అవుట్ చేస్తున్న టాపిక్ని. వేరే ఇన్వెస్ట్మెంట్స్ వేరు. సార్ నేను స్పోర్ట్స్ ఆడాను, లేకపోతే స్విమ్మింగ్ మీద డబ్బులు పెట్టాను, నేను ఇంటర్నేషనల్ ప్లేయర్ అయ్యాను, లేదా సినిమాల్లోకి వచ్చాను, 4 ఏళ్ళు కష్టపడ్డాను, నేను 100 కోట్లు ఆ ఇన్వెస్ట్మెంట్స్ వేరు. అది రిస్క్ వర్సెస్ రిటర్న్స్, దాన్ని సపరేట్గా మనం మాట్లాడుకుందాం. ఓన్లీ ఎడ్యుకేషన్కి సంబంధించి మనం రిస్ట్రిక్ట్ అవుతాం, సో దట్ ఏంటంటే క్లారిటీ ఉంటుంది చూసేవాడికి. లేకపోతే అన్నింటికి కలపడానికి కుదరదు ఇప్పుడు నేను మాట్లాడింది. సో ఏదైతే మనకి ఇన్వెస్ట్మెంట్ ఉందో, ఒక వ్యక్తి 1 లక్ష రూపాయలతోనో 10 లక్షలతోనో 1 కోటి రూపాయలతోనో వాట్ ఎవర్ ద మనీతో చదివినప్పుడు 40 సంవత్సరాల కెరియర్ మొత్తాన్ని, లైఫ్ని మొత్తాన్ని డిసైడ్ చేస్తారు. లైఫ్ డిసైడ్ చేయడం అంటే మీరు అనుకుంటారంటే డబ్బులు సంపాదించడం ఒకటే అనుకుంటారు. డబ్బులు సంపాదించడం ఒకటే కాదు, క్వాలిటీ ఆఫ్ ది లైఫ్, అతనికుండా నెట్వర్క్, నెక్స్ట్ జనరేషన్స్, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను క్లియర్గా 1-2 సార్లు మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నానంటే, నెక్స్ట్ జనరేషన్స్ మీరు బాగుపడాలి అంటే ఈ జనరేషన్ చదవాలి. మీరు ఏమనుకుంటారంటే నేను చదివితే నేనే బాగుపడతాను, కాదు. ఒక్క వ్యక్తి చదవడం వల్ల నెక్స్ట్ జనరేషన్స్కి తిరిగి ఉండదు. ఇండియాలో జరుగుతున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఇప్పటికీ కూడా మీకు దగ్గర 50 నుంచి 60% వరకు ఉన్న స్టూడెంట్స్కి సరైనటువంటి విద్య, సరైనటువంటి అవకాశాలు లేకపోవడం వల్ల నెక్స్ట్ జనరేషన్స్ కూడా అలా ఉండిపోతున్నాయి. అంటే దీన్ని ఒక సోషల్ ఇష్యూ కింద కూడా మనం చూడాలి దీన్ని.
అంతే కదా. ఇప్పుడు మీరు సరిగ్గా చదువు మీద అవగాహన లేదండి, ఉదాహరణకు అనుకుందాం, సరిగ్గా మీరు చదవలేకపోయారు, సరే మీకు చదువు రాకపోవచ్చు, డబ్బులు లేకపోవచ్చు, వాట్ ఎవర్ ద రీజన్స్, మీరు ఒక్కళ్ళే ఇబ్బంది పడతారని అనుకుంటారు. కాదు, మీ నెక్స్ట్ జనరేషన్స్ మీరు కిల్ చేసేసినట్లు లెక్క. అవును సార్. ఎప్పుడైతే మీకు పర్ఫెక్ట్గా అవేర్నెస్ ఉండి సరైన నాలెడ్జ్ ఉండి మీరు ఒక స్టేజ్కి వెళ్ళిపోయారో ఆటోమేటిక్గా నెక్స్ట్ జనరేషన్స్కి ఆటోమేటిక్గా మీకు ఫుటింగ్ స్టెప్ దొరికేసినట్టే. కరెక్ట్. అంతే కదండి. దాన్ని ఎప్పుడే మీరు దాన్ని ఒక వ్యక్తి చదువుని ఒక వ్యక్తికి సంబంధించి మాత్రమే చూస్తున్నారు. కాదు, ఒక వ్యక్తి చదువు ఒక ఫ్యామిలీకి సంబంధించింది, ఒక వ్యక్తి చదువు నెక్స్ట్ జనరేషన్కి సంబంధించి తరతరాలు అంతే. అంతే కదండి. ఎప్పుడు కూడా అలా ఆలోచించాలి తప్ప మీరు దాన్ని ఇండివిజువల్గా చూడకూడదు. ఆ ఇన్వెస్ట్మెంట్ యొక్క రిటర్న్స్ వందల వేల రెట్లలో ఉంటుంది. ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మనీతో పాటు అతని స్టూడెంట్ ఎనర్జీ ఎలాగే పెట్టాలి, స్టూడెంట్ ఐక్యూలో ఎలాగే ఉంటుంది, స్టూడెంట్ హార్డ్ వర్క్ ఇన్వెస్ట్మెంట్, అవన్నీ ఇన్వెస్ట్మెంట్లే. సార్ మనీ వరకు మనం మాట్లాడుతున్నాం కూడా దానికి రిస్ట్రిక్ట్ అవుతున్నాను. సార్ ఓన్లీ మనీ పెట్టినది మాత్రం చదువు వస్తుందా అంటే రాదు. అది నేను చెప్తాను, ఇప్పుడు అది కూడా చెప్తాను. సో ఓవరాల్గా మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఎడ్యుకేషన్ మీద మనీ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది డెఫినెట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద యూనివర్స్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళకి సరిపడా ఇన్వెస్ట్ చేయడం అది. మూడో పాయింట్ వచ్చి ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇంకొక పాయింట్ కూడా మనం అర్థం చేసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఎడ్యుకేషన్ ఎవరో ఎందుకు చదువుతున్నావు అని అడిగితే ఎడ్యుకేషన్ అనేది జాబ్ గురించి చదువుతున్నాను సార్ అంటాడు వాడు. జాబ్ ఎందుకు చదువుతున్నారు అంటే మనీ గురించి చేస్తున్నాను అంటాడు. మనీ ఎందుకు అంటే హ్యాపీగా ఉండడం గురించి అంటాం. కాదండి, చాలా తప్పు రాంగ్ నోషన్లో ఉంటారండి చాలామంది పేరెంట్స్. ఎడ్యుకేషన్ అనేది అసలు జాబ్ గురించి కాదు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ ద జాబ్ అండి. మరి ఎందుకంటే ఎడ్యుకేషన్ చదివితే బై ప్రోడక్ట్ జాబ్ అనేది. ఒక మనిషి ఏది మంచిది ఏది చెడు, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఎలా బతకాలి ఎలా బతకూడదు, ఇలాంటి వివరాలన్నీ కూడా పూర్తిగా అవగాహన అనేది ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా మనిషికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి హోలిస్టిక్గా ఓవరాల్గా డెవలప్ అవడానికి అవకాశం ఉన్నటువంటి ప్లేసే ఎడ్యుకేషన్ యూనివర్సిటీ. కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ ద జాబ్ అండి, కానీ చదివితే ఉద్యోగం వస్తుంది. ఇట్స్ అ బై ప్రోడక్ట్. జాబ్ ఈజ్ నాట్ ఫర్ ద మనీ. ఓన్లీ మనీ గురించి మాత్రమే ఉద్యోగం చేస్తే ఏ మనిషి హ్యాపీగా ఉండలేడు. ఎందుకంటే ఆదివారం గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు, సండే ఎప్పుడు వస్తుంది, సాయంత్రం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కాదు. డెఫినెట్గా ఆ జాబ్ అనేది మనీ గురించి చేయకూడదు, జాబ్ చేస్తే మనీ రావాలి. చాలా తేడా ఉందండి. మనీ గురించి జాబ్ చేయడం వేరు, జాబ్ చేస్తే మనీ రావడం వేరు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీరు. మనీ ఈజ్ నాట్ ఫర్ ద హ్యాపీనెస్. మనీ ఉంటే హ్యాపీనెస్ ఉండొచ్చు కాదని అన్నాను, బట్ మనీ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ హ్యాపీనెస్. సో కొంచెం డెప్త్గా వెళ్ళినట్లయితే ఆఫ్కోర్స్ కొంత స్పిరిచువల్ యాంగిల్ ఉంటుంది, అది పక్కన పెడదాం. మళ్ళీ ఆ టాపిక్లోకి వెళ్తే మళ్ళీ వేరే రకంగా వస్తుంది. సో మళ్ళీ ఇప్పుడన్నా మాట్లాడదాం. సో ఓవరాల్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డెఫినెట్గా ఎడ్యుకేషన్ని మీరు ఒక జాబ్కి దయచేసి లింక్ చేయొద్దు. చాలామంది ఏమనుకుంటారంటే నేను వ్యాపారం చేస్తున్నాను కదా, నేను చిన్నతనంలో 5వ తరగతి వరకు చదువుకున్నా, నేను ఒక 50 కోట్లు సంపాదించాను కదా, చదవకపోతే నష్టం ఏంటి మా అబ్బాయి, చదవాల్సిన అవసరం ఏముంది, నేనేం చదువుకున్నాను నేనేం సంపాదించాను అంటే ఎవ్రీథింగ్ దే లింక్డ్ విత్ ది మనీ. ఆ మనీతో లింక్ చేయడం వల్ల చదువు అవసరం లేదు అని బలంగా నమ్ముతారు కొంతమంది, ఆ విధంగా ఆలోచన చేస్తారు. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే నేను చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదివి పైకి వచ్చాను, చిన్న స్కూల్లో ₹1,00,000 ₹50,000 కట్టి నేను చదువుకుని ఇంత వ్యక్తిని అయ్యాను కాబట్టి నా కొడుకు కూడా అలాంటి కాలేజీలో చదివితే సరిపోతుంది కదా, నేను అయినప్పుడు వాడు అవ్వాలి కదా అని మనకున్న ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో, మనకున్నటువంటి స్కిల్ ఏదైతే ఉంటుందో, మనకున్న సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో వాటిని అనుకరించి నా పిల్లలు కూడా ఈ విధంగా చెయ్యాలి, వీళ్ళు ఎందుకు చెయ్యలేరు, మా నాన్న ఆ రోజు నాకేమీ అమ్మి నాకు చదివించలేదు, నేను ఎందుకు అమ్మి చదివించాలి, నేను ఎందుకు డబ్బులు పెట్టాలి, నేను చదివి రాలేదా నువ్వు కూడా చదివిరా అని బలవంతంగా పిల్లల మీద చెప్పే విధానం అప్లై చేయడానికి ట్రై చేస్తారు. కాకపోతే ఆ రోజులు ఏంటి, 25 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి రోజులేంటి, అప్పుడు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, అప్పుడు ఉన్నటువంటి చదువులేంటి, ఇలాంటి పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం కంపేర్ చేయకూడదు. తండ్రి ఉన్నట్టుగా కొడుకు ఉండాలని రూల్ లేదు. అలా ఉంటే ఇంత ఇంటలెక్చువల్స్ ఇన్ని డెవలప్మెంట్స్ ఇన్నోవేషన్స్ జరగవు కదా. ఇప్పుడు తండ్రి ఉన్నట్టే కొడుకుంటే జనరేషన్స్ అన్ని ఎలా ఉంటే ఇన్ని ఇన్నోవేషన్స్ ఎలా జరుగుతాయి అసలు ప్రపంచం భూమిలో ఇన్నోవేషన్సే జరగవు కదండి ఎక్కడన్నా. సో అందువల్ల ఏంటంటే అలా ఆలోచించకూడదు. చాలామంది ఏమనుకుంటారంటే నేను సంపాదించే ఆస్తి ఇద్దాం అనుకుంటారు. చాలా తప్పు, రాంగ్ నోషన్ అండి. సంపాదించిన ఎంత ఇస్తావు, 1 కోటి ఇస్తావు, 2 కోట్లు ఇస్తావు, 3 కోట్లు ఇస్తావు, 10 కోట్లు ఇస్తావు. పర్ఫెక్ట్గా చదివినోడికి 10 కోట్లు అనేది 2-3 సంవత్సరాలు సంపాదించేస్తాడు. నీకు ఎక్కువ అండి 4 కోట్లు 3 కోట్లను. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్లో, ఇప్పుడున్న టెక్నాలజీలో పర్ఫెక్ట్గా స్కిల్ ఉన్నటువంటి వ్యక్తి 4 కోట్లు 5 కోట్లు సంపాదించడం పెద్ద కష్టమేం కాదే, చాలా ఈజీ సంపాదించగలుగుతున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే నువ్వు రూపాయి పోగు చేసి డబ్బులు ఏదైతే మనం సంపాదించి పిల్లలకి ఇద్దాం అనుకుంటావో డెఫినెట్గా అది నేను కాదని నేను చెప్పను. కానీ ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఆలోచించి తల్లిదండ్రులకు 1-2 సార్లు దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనే ఎడ్యుకేషన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ అనేది వేస్టేట్ చేయొద్దు. కానీ ఇందులో రిస్క్ ఉంది.
సార్ ఇన్వెస్ట్మెంట్ నేను పెట్టేస్తాను పలానా కాలేజీకి, వీడు గ్యారంటీగా బాగుపడతాడని గ్యారంటీ ఏంటి, వీడు చదువుతాడని గ్యారంటీ ఏంటి, లేదా వీడికి మార్కులు వస్తాయని గ్యారంటీ ఏంటి, వీడి స్కిల్ వస్తాయని గ్యారంటీ ఏంటి, వీడు అసలు ఈ పరిస్థితి ఏంటి అన్నది డెఫినెట్గా వచ్చి ఉంటుంది. అందు గురించి నేను వెరీ ఫస్ట్లో కూడా నేను అండర్లైన్ చేసి నేను క్లియర్ కట్గా నేను ఆ పాయింట్ కూడా మీకు చెప్పడం జరిగింది. డెఫినెట్గా ఒక మంచి కాలేజీలో కానీ అడ్మిషన్ దొరికితే, ఫారెన్లో కానివ్వండి, లేకపోతే ఎక్కడ ఇండియాలో కానివ్వండి, ఇంకో చోట కానివ్వండి, ఇది నలసార్లోనో ఐఏఎంఎల్లోనో ఎక్కడో ఫారెన్లోనో ఇంకో చోట అడ్మిషన్ దొరికితే, ఇఫ్ ద కాలేజ్ ఈజ్ అ బెటర్ కాలేజీ, బెటర్ క్వాలిటీ కాలేజీ, బెటర్ స్కిల్స్ వస్తుంది అనుకుంటే 100% మీరు ఆ కాలేజీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేయచ్చు. అందులో ఫెయిల్ అవ్వరా అంటే ఒక 10%, 15% ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యారు, అది ఎక్కడైనా జరగచ్చు. రిస్క్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది. డెఫినెట్గా మీరు ఎప్పుడైతే బెటర్ కాలేజీకి బెటర్ కోర్స్కి వెళ్తున్నప్పుడు మీరు రిస్క్ తగ్గిపోతూ ఉంటుంది. మీరు రోడ్డు పక్కన ఉన్న కాలేజీలో 10 లక్షలు కట్టి ఎంబీఏ చదివాను, నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, పొలం అమ్మాను అంటే పెట్టకూడదు. అక్కడ పెట్టకూడదు, నేనే చెప్తున్నా. ఆడెవడో బోగస్ కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళాను, ఆడు అమెరికా పంపించాడు, 40 లక్షలు ఖర్చు అయింది అంటే పెట్టకూడదు. నువ్వు 40 లక్షలు పెట్టి బోగస్ కాలేజీకి పంపించడం కంటే ₹1,00,00,000 పెట్టి మంచి కాలేజీకి పంపించు. లేదా నోరు మూసుకుని కూర్చోవాలి. మన దగ్గర డబ్బులు లేకపోతే, నా దగ్గర డబ్బులు లేకపోతే నువ్వు కూర్చోవాలి. నేను అంతే. చెత్త కాలేజీకి, పనికిమాలిన కాలేజీకి మనం పంపించకూడదు. ఇంకొక తప్పు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ పంపించాలంటే పిల్లల్ని 2 కోట్లు పెట్టి చదివించడానికి సిద్ధపడతాడు. అప్లికేషన్ ఎవడ ఫ్రీగా పెడతాడా, ఎవడ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్తే ఎవడ 50,000, 25,000 పెడతాడని చెప్పి వెళ్తాడు తప్ప 2 కోట్లు పెట్టి ఖర్చు పెట్టడానికి సిద్ధపడినప్పుడు 4 లక్షలు, 3 లక్షలు అవసరమైతే మంచి కాలేజీలో అప్లికేషన్ పెట్టడానికి కూడా ఆలోచించారు, భయపడదు. లేదు రాకపోతే ఏంటి సీటు, మంచి కాలేజీ మా దగ్గరకు వచ్చి మంచి కాలేజీ ఎక్కడైనా అప్లికేషన్స్ పెట్టించుకోండి, కనీసం మీకు ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ కాలేజీలు పెట్టించుకోండి అని చెప్తాం మేము. ఎందుకు చెప్తాం? నువ్వు 2 కోట్లు పెట్టి చదివినా సిద్ధపడ్డావు, పొలం అమ్మి. నువ్వు మంచి కాలేజీకి ఇన్వెస్ట్మెంట్ పెడతావా, రాంగ్ కాలేజీకి ఇన్వెస్ట్మెంట్ పెడతావా? మంచి కాలేజీ నువ్వు పెట్టడానికి సిద్ధపడ్డావు కదా, దానికి అప్లికేషన్లు కకృతి పడతావు. అంటే గేదె కొనుక్కుని తాడు కొంటావు ఆలోచిస్తున్నావు నువ్వు. కరెక్ట్. అన్ని లక్షలు పెట్టి నువ్వు వీక్గా ఉన్న తాడు కొంటావు, ఆ తాడు తెంపుకుని పారిపోతుంది. ఉపయోగం ఏముందండి? నువ్వు 50,000 గేదెని కొంటాకు సిద్ధపడ్డావు, 500 పెట్టి తాడు కొనవు, కకృతి నీకు. అంటే ఒక అబ్రాడ్ వెళ్ళి విద్యార్థి పేరెంట్ ద బెస్ట్ కాలేజీ మీరు చదివించడానికి సిద్ధపడితే 1,50 లక్షలు 2 కోట్లు సిద్ధపడితే అప్లికేషన్స్ మీద కూడా మీరు అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టండి దయచేసి. అలా బెటర్గా క్వాలిటీగా బెస్ట్ క్వాలిటీ అప్లికేషన్స్ని పెట్టగలిగే పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత పెట్టించుకోండి. చాలా ఇండియా మొత్తం మీద 10 మంది కూడా ఉంటారు అలా పెట్టేవాళ్ళు. అందు గురించి ఇండియాలో 2% ఆఫ్ ది పీపుల్ మాత్రమే ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కాలేజీకి వెళ్ళగలుగుతున్నారు. మిగతా వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. మిగతా వాళ్ళు చెత్త కాలేజీకి వెళ్ళినా కూడా ఆడికి కూడా 1 కోటి 2 కోట్లు 1.5 అవుతున్నాయి. మీరు ఇక్కడ పిటి థింగ్ ఆలోచించండి. పోనీ చెత్త కాలేజీకి డబ్బులు తక్కువైతే పర్లేదు, ఆ డబ్బులు ఖర్చు అవ్వలేదు, నాశనం అయిపోయి పెద్దగా పక్కన పెట్టండి. అక్కడికి వెళ్ళినా కూడా ₹1,00,00,000 ఖర్చు పెడుతున్నారు కదండి. అవును సార్. మరి ఇంకేమిటి ఉపయోగం? ఆడెవడో ఫ్రీ నా 10 కాలేజీలతో టైఅప్ ఉంది, నేను ఈ కాలేజీకి పంపిస్తాను, ఈ కాలేజీకి పంపిస్తాను కాబట్టి నీకు ఖర్చు 50,000 అవుతుంది, 25,000 అవుతుంది, లేదా ₹1,00,000 కూడా అవ్వదు అంటే వాడి దగ్గరికి వెళ్ళి వాడు ఆ కాలేజీలో ఫీజులు తక్కువగా ఉంటాయి, చిన్న కాలేజీలో ఫీజులు తక్కువ ఉంటాయి విదేశాల్లో, పెద్ద కాలేజీలో ఫీజులు ఎక్కువ ఉంటాయి. స్కాలర్షిప్లు కొన్ని కాలేజీలు ఇస్తే కొన్ని కాలేజీలు ఇవ్వవు, కొంతమంది స్కోర్లు ఉంటాయి. టాప్ కాలేజీలు అప్లికేషన్లు పెట్టడానికి చాలా చాలా పెద్ద పని అది. ఇంత విషయం కాదు. ఇప్పుడు కొలంబియాకి అప్లికేషన్ పెట్టాలి అంటే, లేకపోతే ఏఎల్ యూనివర్సిటీకి పెట్టాలంటే అంత చిన్న విషయం కాదండి. 1-2 నెలలు పడుతుంది అది. కానీ మీ క్రెడెన్షియల్స్ బాగున్నప్పుడు అలాంటి కాలేజీలు 10 కాదు 20 పెట్టండి, 20 కాదు 30 పెట్టండి. ఎందుకని? నువ్వు 2 కోట్లు పెట్టి చదవడానికి సిద్ధపడినప్పుడు 30 కాలేజీలు పెట్టి పోతే పోయి 4-5 లక్షల అప్లికేషన్లకి. అందులో ఒక మంచి కాలేజీ వచ్చినా చాలు కదా. రాలేదు అనుకుందా, పోనీ 4 లక్షలతో పోద్దే. చెత్త కాలేజీకి వెళ్ళి 50 లక్షలు ఖర్చు పెట్టి చదవడం కంటే ₹1,00,00,000 పెట్టి అప్లికేషన్లతో 5 లక్షలతో పోయింది కదా, 4 లక్షలతో పోయింది కదా, 2 లక్షలతోనే పోయింది కదా. అది కనీసం ఆలోచన చేసే పరిస్థితుల్లో పేరెంట్స్ లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఇంకొకటి ఏంటంటే, జనరల్గా మనం ఎట్లా ఆలోచిస్తామంటే, ఇప్పుడు అంటే ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో చాలామంది స్కూల్ లెవెల్లో ఉన్న పిల్లలు ఉంటారండి, వాళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఆలోచిస్తారు మనని. అంటే డబ్బులు లేవు కదా సార్ మీ దగ్గర, డబ్బులు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారేంటి, అందరి దగ్గర డబ్బులు ఎందుకుంటాయని చెప్పి రకరకాలుగా కింద కామెంట్లు చేస్తే చేయొచ్చు, అది పక్కన పెట్టండి. డబ్బులు ఉన్నటువంటి పేరెంట్స్ గురించి నేను ఫస్ట్ మాట్లాడుతున్నా, లేని వాళ్ళ గురించి నేను నెక్స్ట్ మాట్లాడతాను మళ్ళీ. అంటే ఇప్పుడు స్కూల్ లెవెల్లో మీకు మంచి ఎడ్యుకేషన్ కానీ బాగా మెరిట్ ఎడ్యుకేషన్ మీరు ఇవ్వలేని పరిస్థితిలో వస్తే 1-to-1 ట్యూషన్ పెట్టి గంటకు 3,000 ఇవ్వగలిగితే ఇవ్వండి, 4,000 ఇవ్వగలిగితే ఇవ్వండి, 5,000 ఇవ్వగలిగితే టాప్ టీచర్స్ అంటే ఇప్పుడు ఐఐటి స్ట్రీమ్లో ₹1,00,00,000 అబోవ్ జీతం తీసుకునే వాళ్ళు 0.1% ఉన్నారండి ఇండియా మొత్తం మీద. వాడు వర్త్ అండి, వాడు దొరకడంతే. ఇప్పుడు డాక్టర్ బిజీగా ఉన్నాడండి, మీకు 5 నిమిషాలు కూడా టైం ఇవ్వడం. వాడు మంచి డాక్టర్, మీరు వెయిట్ చేస్తారా చేయరా? వాడు ఓపీ 2,000 ఇవ్వరా? ఖాళీగా ఉన్నాడు కదా, నాడు దగ్గర 500 ఇస్తారా? లేదండి. సో బెటర్గా ఉన్నటువంటి ఎడ్యుకేషనల్గా ఉన్న టీచింగ్ ఫీల్డ్ అనేది మోస్ట్ వరస్ట్ ఫీల్డ్ అయిపోయింది ఇండియాలో. ఎవడో టీచింగ్ ఫీల్డ్కి రావట్లేదు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చెప్పి వాళ్ళు లేరు.
అలా ఉన్న 0.1 0.2% ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీకు దొరికితే మీ అదృష్టం కొలిది దయచేసి మీ అమౌంట్ దగ్గర హెసిటేట్ చేయకుండా స్కూల్లో సరైన ఎడ్యుకేషన్ రావట్లేదు కాబట్టి 7th-లోనో 8th-లోనో 9th-లోనో వాట్ ఎవర్ ద క్లాస్లో మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్పుట్స్ని అవర్లీ బేసిస్ అని మీరు చెప్పించుకుని ఒక ఏడాది 2 ఏళ్ళు చెప్పిస్తే వాడికి తెలివితేటలు పెరుగుతాయి. ఫస్ట్ స్కూల్లో చెప్పి పాఠాలు చెప్పి టీచర్లు పట్టుకొచ్చి గంటకు 600-700 చెప్పండి. అంటే నేను ఇక్కడ డబ్బులు మనీ ఎక్కువ ఉండాలి, మనీ ఉన్నవాడే చదువుతాడని ప్రమోట్ చేస్తున్నట్టు కాదు. దయచేసి పాయింట్ని అర్థం చేసుకోండి. బెటర్గా చెప్పగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. మీకు ఎవరు చెప్తారు, ఎందుకు డబ్బులు తీసుకుంటారో మీకు అసలు అవగాహన లేదు కాబట్టి మీకు తెలియదు. స్కూల్ పిల్లలకి 5,000 4,000 ఇచ్చి చెప్పించుకునే వాళ్ళు చాలామంది నేను చూశానండి. మేమే రికమెండ్ చేస్తూ ఉంటాం. కొంతమందికి చాలా హై క్వాలిటీ చెప్తారండి, చాలా లాజికల్గా చెప్తారండి. అది చెప్పి విధానంలో కూడా చాలా స్టైల్ ఉంటుందండి. ఎప్పుడైతే మీకు ఆ నాలెడ్జ్ వచ్చిందో ఫ్రీ సీట్ వస్తుంది కదా రేపొద్దునకి, ఐఐటీఓ నీటో సరిపోయింది కదా. ఇప్పుడు తర్వాత 2 కోట్లు ఖర్చు పెట్టడం కంటే 4 లక్షలు ఇప్పుడే ఖర్చు పెట్టా, 5 లక్షలు 1-to-1 చెప్పించి ఫ్రీ సీట్ వచ్చింది కదా. అబ్రాడ్ వెళ్ళడానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు నువ్వు 2 కోట్లు కోటి పెట్టి ఖర్చు పెడుతున్నప్పుడు ప్రాపర్గా నువ్వు ఏపీలో లేకపోతే క్యాంబ్రిడ్జో లేకపోతే శాట్ ఎగ్జామో లేకపోతే ఇంకో ఐఎల్స్ ఎగ్జామో లేకపోతే అకాడమిక్ ఎగ్జామో ఇంకో ఎగ్జామో బెటర్ ఇన్పుట్స్ నువ్వు ఇవ్వగలిగితే 1-to-1 చెప్పించుకుని మొత్తం కలిగితే 10 లక్షలు అవ్వదు. నీకు 100% స్కాలర్షిప్ వెళ్ళిపోతావు కదా. 2 కోట్లు పెట్టి వెళ్ళడం కంటే నాలెడ్జ్ పెంచు, ఇన్వెస్ట్మెంట్ పెట్టు, మంచి టీచర్స్ ఐడెంటిఫై చేయి, మంచి స్కిల్స్ గ్యాదర్ చేసి మంచి కాలేజీకి స్కాలర్షిప్ వెళ్ళు 100%తో ఎవడొద్దన్నాడు. అంటే ఇలాంటి ఆలోచన లాంగ్ ప్లానింగ్ అనేది జనరల్గా ఉండదండి ఎవరికైనా. అది కొంతమంది ఏమనుకుంటారంటే లేదండి నేను 50 లక్షలు ఖర్చు పెడతాను, మా అబ్బాయి గురించి అవసరమైతే నేను పొలం అమ్మేస్తాను లేదా ఇంకోటి అమ్మేస్తాను అంటారు. అమ్మేస్తే నువ్వు నా 50 లక్షలు అమ్మినా కూడా నీకు అవకాశం రావాలి. అంటే నేను అవకాశం వచ్చిన స్టూడెంట్స్కి దయచేసి మంచి కాలేజీలో సీట్ వస్తే, మంచి ట్యూషన్ మాస్టర్ దొరికితే, మంచిగా చెప్పి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తితో మీకు అవకాశం దొరికితే మనీ గురించి దయచేసి ఆలోచించొద్దు. డబ్బులు ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను నేను అక్కడ. ఎందుకంటే లాంగ్ టర్మ్లో అది బెనిఫిట్ చాలా ఎక్కువ ఉంటుందండి, చాలా ఎక్కువ ఉంటుంది. మీకు ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ కానీ తెచ్చుకోగలిగితే, పర్టికులర్ మ్యాథమెటికల్ అండ్ సైంటిఫిక్ సబ్జెక్ట్స్కి సంబంధించి పర్ఫెక్ట్ నాలెడ్జ్ తెచ్చుకోగలిగితే వాడు ఏ లెవెల్కి వెళ్ళిపోతాడండి. మీరు ఇమాజిన్ చేయడానికి కూడా ఉండదండి. జనరేషన్స్ బాగుపడతాయండి. ఇప్పుడు అట్లా ఉంటుందండి. ఇప్పుడు నేను ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ మా బ్రదరో మా తమ్ముడో ఉన్నాడు, వాళ్ళ పిల్లలు చదవడానికి మా పిల్లలు చదవడానికి చాలా తేడా ఉంటుంది. మైన్యూట్ లెవెల్లో మాకు చూస్తాం, మాకు తెలుస్తుంది, మాకు వాల్యూ తెలుస్తుందండి, వాల్యూ తెలుస్తుంది. లేకపోతే ఎక్కడో పొలం పని చేసుకోవాల్సిన కదా. నేను ఎక్కడో తణుకు దగ్గర దువ్వనే ఒక పల్లెటూరులో పుట్టినటువంటి వ్యక్తిని 50 మంది ఉంటే చాలామంది పొలం పని చేసుకుని అక్కడెక్కడ బతుకుతున్నారు. మరి నేను ఇక్కడ ఎలా కూర్చున్నాను? నాకేం ఆస్తి ఉంది? నాకు ఓన్లీ చదివే ఉంది, ఇంకేం లేదు కదా. ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగాను, నేను ఎక్కడికైనా మాట్లాడతాను, ఐఐటీ స్కిల్ సెమినార్లు చెప్తాను, ఐఐఎంలు చెప్తాను, ఎంతోమంది ఆఫీసర్లతో మాకు పరిచయాలు ఉన్నాయి, ఇంత చేసినా ఇవన్నీ రావడానికి కారణం ఏంటి? చదువు. లేకపోతే నేను కూడా మామూలుగా ఉండవలసి ఉండే కదా. నెక్స్ట్ ఈ ఎఫెక్ట్ నాతో పోదు. మీరు అది ఆలోచించారు. ఈ నాకు వచ్చినటువంటిది ఇది నా ఒక్కడితో ఆగదో. ఈ పాయింట్ చాలా స్ట్రెస్ చెప్తున్నాను నేను. నెక్స్ట్ జనరేషన్కి ఎఫెక్ట్ పడిపోతుంది, చాలా ఎక్కువ పడుతుంది. అతను చదువు రావచ్చు రాకపోవచ్చు, కొంతమంది రావచ్చండి, కొంతమంది రాకపోవచ్చు. బట్ చేసి పనిలో సిన్సియారిటీ ఉంటుంది, ఆ వాల్యూ తెలిసి ఉంటుంది. వాళ్ళకి రావచ్చు రాకపోవచ్చు, వాళ్ళు సెటిల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, చాలా చదువు మామూలుగా. సో అందువల్ల ఏంటంటే డెఫినెట్గా ఒక జనరేషన్ ముందుకు వెళ్ళాలన్నా ఏది చేయాలన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు అప్లికేషన్స్ పెట్టించుకునే టైంలో కానివ్వండి, 1-to-1 ట్యూషన్ చెప్పించుకునే టైంలో కానివ్వండి, అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఎక్వైర్ చేసే విధానంలో కానివ్వండి, కకృతి పడి దయచేసి లో క్వాలిటీ టీచర్స్ని మీరు పెట్టుకున్నట్లయితే టైం వేస్ట్ అయిపోతే తప్ప స్కిల్ రాదు. అందు గురించి చాలామంది స్కూల్లో ఉన్న టీచర్ ఆడిని బట్టి 9th 10th చెప్తూ ఉంటారు. అవి పనికిరారండి. వాళ్ళు 600-700 ఇచ్చి ఆ స్కిల్ ఉండదండి. బ్యాంక్ పీఓ ఎగ్జామ్ రాసినోడు 8వ తరగతి వరకు మ్యాథ్స్ చెప్పాలండి, కరెక్ట్గా చెప్తాడు. ఒక క్యాట్ ఎగ్జామ్ క్రాక్ చేసినోడు, లేకపోతేనేమో ఒక ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆర్బీఐ గ్రేడ్ బి చేసినోడు ఆడొచ్చి ఆల్జబ్రా చెప్పాలి, ఆడొచ్చి జామెట్రీ చెప్పాలి, అప్పుడు పర్ఫెక్ట్గా తగులుతుంది మీకు. వాడు చెప్పడం గట్టిగా మీరు బతిమాలితే గంటకు ఒక 5,000 ఇస్తే చెప్తాడేమో, పట్టుకోవాలా ఆడినా వాడి చేత 30 గంటలు చెప్పించండి చాలు మీకు. ఆ 30 గంటలు వీడికి వచ్చి నాలెడ్జ్ లెవెల్ వేరు ఉంటుందండి. రెగ్యులర్ టీచర్ చెప్పేదానికి విధానం ఉంటుందండి. ఆ బేసిక్స్ సరిగ్గా లేకపోవడం, లేదంటే టాప్ మోస్ట్ బ్యాచెస్ ఉంటాయి, నారాయణవాడ, చైతన్యనో, ఫిట్జీనో, లేకపోతే ఇంకోటి అందులోగా వెళ్ళిపోవాలి. అయితే అందులోగా వెళ్ళిపోవాలి, మీకు ఖర్చు ఉండదు, వాడు ఫ్రీగా చెప్తాడు. లేకపోతే ఈ కేటగిరీ అయినా ఉండాలి. అయితే డబ్బులతోనే ముందు చదవాలండి. ఈ రోజులను ఫుల్ తెలివితోనే చదవాలి. 2 లేకుండా ఉన్న స్టూడెంట్స్ ఎక్కువ మనకి. ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్ లెవెల్ పాపం వాట్ ఎవర్ ద రీజన్స్ వల్ల పెరిగిన వాతావరణం బట్టి లేకపోవడం వల్ల యాక్సెస్ ఉండదు క్వాలిటీ ఎడ్యుకేషన్. ఈవెన్ డబ్బులు పెడదామన్నా ఫుల్ మనీ ఉందనుకోండి, అట్లీస్ట్ ఎక్కడో చోట కొంత దొరికే అవకాశం ఉంటుంది. వాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, డబ్బులు ఉన్నా కూడా మంచి కాలేజ్ ఎక్కడో తెలియదు, ఆ మంచి కాలేజీకి అడ్మిషన్ అలా తెలియదు. ఇద్దరు సఫర్ అవుతారు. లాజికల్గా ఆలోచించండి. మన సిస్టంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే
మీకు అసలు పెద్దగా నాలెడ్జ్ లేదు, యావరేజ్ స్టూడెంట్ అంటే మీకు యాక్సెస్ ఉండదు క్వాలిటీ ఎడ్యుకేషన్. ఎక్కడ యాక్సెస్ ఉంటుందో తెలీదు. డబ్బులు పెట్టగలిగినా కూడా మీరు వెళ్ళలేరు, పెట్టలేకపోతే ఎలాగే వెళ్ళరు, అంతే కదా. మనీ ఫుల్గా ఉంది, మనీ ఫుల్గా ఉన్నప్పుడు కొంచెం యావరేజ్గా ఉన్నా కూడా బెటర్గా ప్లేస్ చేయొచ్చేవాడిని. ఆ ఎలా వెళ్ళాలో తెలియదు, ఎందుకంటే బెటర్ కాలేజెస్ గురించి ఎవడో మాట్లాడడం ఇది పెద్ద నిప్పు కదండి. ఒక అప్లికేషన్ పెట్టాలంటే 2-3 నెలలు పడుతుంది అది. మనీ ఉన్నవాడు బెటర్ కాలేజీకి వెళ్దామని యాక్సెస్ దొరకదు, బెటర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలాగ దొరకదు అది యావరేజ్గా ఉంటే. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే డెఫినెట్గా మనీ స్పెండ్ చేయగలిగే పరిస్థితిలో ఉంటే, డబ్బులు మీ దగ్గర లేకపోతే ఈ విషయం చాలామంది బాధాకరం ఉంటుంది తప్ప, మీ దగ్గర ఉన్నటువంటి ఏమన్నా 4 ఆస్తులు ఉంటే ఒక ఆస్తి అమ్మేనా 2 ఆస్తులు అమ్మేనా బెస్ట్ కాలేజీలో సీట్ వస్తే మాత్రం కళ్ళు మూసుకుని మీరు జాయిన్ చేయండి. ఈ విషయాన్ని నేను నా 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో వందల వేల మందిని చూసిన అనుభవంతో చెప్తున్నాను. మీకు సగం నాలెడ్జ్తో రకరకాలుగా సతీష్ గారు ఎలా చెప్తున్నారేంటి, ఇలా అవుట్రైట్గా చెప్తున్నారేంటి, లేకపోతే స్థలం అమ్మంటున్నాడు ఏంటి, అది అమ్మంటున్నాడు ఏంటి అని మీరు అనుకోవచ్చు, లోనికి వెళ్ళమంటాడు అని చెప్పేసి అనుకోవచ్చు తప్ప, అది మీ మెచ్యూరిటీ సరిగ్గా లేకపోవడం వల్ల, మీకు సరైన విజన్ లేకపోవడం వల్ల, ఇమాజినరీ పవర్ లేకపోవడం వల్ల, దాని వాల్యూ మీకు తెలియకపోవడం వల్ల. ఎందుకంటే మేము హై లెవెల్లో పీపుల్ మేము చాలామంది మేము చూసాం కాబట్టి, ఎలా లేదు అనుకున్నట్లయితే ఎక్స్ట్రీమ్గా చిన్నప్పటి నుంచి మీరు బాగా కేర్ తీసుకుని నాలెడ్జ్ లెవెల్ అయినా పెంచాలి. అడిగి నాలెడ్జ్ లెవెల్ పెంచి 100% స్కాలర్షిప్తో ఫారెన్ అని వెళ్ళాలి. ద బెస్ట్ ప్రెస్టీజియస్ కాలేజీలు ఇండియాలో ఎగ్జామ్స్ కొట్టి ఫ్రీగా ₹1,00,000 చదవచ్చు, అంతే కదండి. ఐఐటీకి వెళ్తే ₹1,00,000 ఫీజు సెమిస్టర్కి. అది మీకు ఏదైనా రిజర్వేషన్ కానీ ఈబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ రిజర్వేషన్ ఉంటే అది కూడా 0. ఎలా వెళ్ళొచ్చు? 2 అంటే అయితే మీరు ఎక్స్ట్రీమ్ మెరిట్తో వెళ్ళండి. ఎక్స్ట్రీమ్ మెరిట్తో వెళ్ళడానికి అవకాశం ఉన్న ప్రతి స్టెప్ని వాడుకోండి. డబ్బులు తక్కువే ఉన్నాయనుకోండి, తక్కువ డబ్బులతో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించండి. అప్లికేషన్స్ పెట్టడం కానీ లేకపోతే కోచింగ్లు ఇప్పించడం కానీ ఇంకోటి కొంచెం బెటర్గా ట్రై చేయండి. అక్కడ కకృతి పడద్దు. మ్యాక్సిమం పేరెంట్స్ కకృతి పడతారండి. డబ్బులు పోగు చేద్దాం, బంగారం కొందాం, పోగు చేద్దాం మొత్తం పోగు చేస్తే 4-5 కోట్లు అవ్వండి. లేదు నువ్వు వాడికి ఖర్చు పెట్టి ఓన్లీ నువ్వు ఖర్చు పెడదాం ఎడ్యుకేషన్ ఎంత ఖర్చు పెడతారు సంవత్సరానికి? యావరేజ్ సోషల్కో వాటిలో డబ్బులు ఉన్నాడు మా అయితే ₹1,00,000 అనుకుందామండి. సంవత్సరానికి మొత్తం 10 ఏళ్ళు కలిగితే 10 లక్షలు అనుకున్నామండి. 10 లక్షలు పెట్టగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారండి, పెట్టరు. నీ దగ్గర అంతే కదండి, మన ఒక 10% 5% ఎడ్యుకేషన్ పెట్టడానికి ఇష్టపడరండి. గ్యారంటీ ఏముంటుందని అనుకుంటారండి. అంటే గ్యారంటీ ఉంటుందా లేదా అన్నది మీకు అది మీరు తెలుసుకోవాలండి. ఎలాంటి టీచర్ చెప్తున్నాడు, ఎలాంటి ఎగ్జామ్ నేను టార్గెట్ చేశాను, ఎలాంటి యూనివర్సిటీకి సీట్ వస్తుంది, ఆ యూనివర్సిటీ ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్టా కాదన్నది ఎవడో మాలాంటి వ్యక్తులు కనుక్కుని చేయాలి. సార్ నాకు ఇలా కేఎల్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది, లేకపోతే అక్కడక్కడ విఐటీలో వచ్చింది 6 లక్షలు కట్టాలంటే అలాంటి వాటికి పెట్టమని మేమే చెప్పమండి. చూడండి నేను 2 పాయింట్లు చెప్తున్నాను నీకు ఇక్కడ ఎడ్జ్లో, నీకు పాజిటివ్ పాయింట్స్ చెప్తున్నాను. చిన్న కాలేజీల్లో సీట్లు వచ్చి సార్ 3 లక్షలు కట్టమంటాను, 4 లక్షలు కడితే మా అబ్బాయి సెటిల్ అయిపోతాడు అంటే, చెత్త కాలేజీకి 4 లక్షలు పెట్టినా సెటిల్ అవ్వడం సరిగాను నేనే చెప్తున్నా. ఫుల్ బిజీగా ఉండి ఫుల్ హెక్టిక్గా ఉండి మంచి స్కిల్స్ వచ్చి కాలేజీలకి 1,00,000 కాదు 2 కోట్లు 3 కోట్లు కూడా పెట్టమని మేమే చెప్తామండి. ఉంటే నీ దగ్గర ఉంటే పెట్టమని చెప్తాం. మెడికల్కి వెళ్ళాలి యూఎస్ ఒక స్టూడెంట్ అన్నాడు 4 కోట్లు అవుతుంది ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి, మీకు స్కాలర్షిప్స్ రావు, మీరు ట్రై చేస్తే పర్లేదు మెరిట్గానే ఉన్నాడంటే పెట్టేస్తాను సార్ అన్నాడు. నీకు ఆస్తి ఎంత ఉందా అంటే నా దగ్గర 5 కోట్లు ఉంది, 4 కోట్లు పంపించేస్తాను, నాకైతే సీట్ కావాలన్నాడు. కూడా ఆలోచన. ఇంకొకటి వచ్చి లేదండి నేను ఏ స్థలం అమ్మనో ఏ పొలం అమ్మనో లేకపోతే ఏ బంగారం అమ్మనో ఏది అమ్మనో మెరిట్తో తెచ్చుకోవాలి, నేను తెచ్చుకుని వచ్చాను కదా నా కొడుకు కూడా తెచ్చుకోవాలి, నేను ఎందుకు అమ్ముతాను, నాకు యాన్షియంట్ ప్రాపర్టీస్ ఇచ్చారు, మా తాత ఇచ్చాడు, మా నాన్న ఇచ్చాడు, నేను సంపాదించలేదు, ఆయన నేను ఎందుకు అమ్ముతున్నాడు ఒకటి. అంటే వీళ్ళు ఇండివిజువల్ మైండ్ సెట్ అండి. నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లేదు, వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్లోకి నేను పర్సనల్గా లోపలికి నేను వెళ్ళదలుచుకోలేదు. బట్ ఇన్ జనరల్గా నేను చెప్పేది ఏంటంటే బెటర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ దొరుకుతున్నా, బెటర్ అడ్మిషన్ ఎక్కడ దొరుకుతున్నా, బెటర్ కాలేజీల్లో మీకు అడ్మిషన్ ఎక్కడ దొరుకుతున్నా ఎన్ష్యూర్ చేసుకునేది బెస్ట్ క్వాలిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తే మీరు దయచేసి, ఒకవేళ స్టూడెంట్స్ సిన్సియర్గా ఉంటే అక్కడికి వెళ్ళి చెడిపోవడానికి మీకు నమ్మకం ఉంటే పెట్టండి. లేదు ఇది చెడిపోతాడేమో, అక్కడికి వెళ్ళి బ్యాడ్ హ్యాబిట్స్ వస్తాయేమో, నేను పంపితే ఉపయోగం ఉంటుందా లేదా అంటే మానేయండి, నేనే మానేమని చెప్తా. స్టూడెంట్ సిన్సియర్గా ఉండి బెటర్ ఆప్షన్ దొరుకుతున్నప్పుడు ట్రై చేయండి, అంతే కదండి. అంటే మీకు ఇప్పుడు మీకు గ్రూప్లో నేర్చుకున్నారండి, ఏదో శాట్ ఎగ్జామ్ జిఆర్ఈ ఎగ్జామ్ లేదా ఇంకో ఎగ్జామ్ గ్రూప్లో నేర్చుకుంటే మీకు స్కోర్ రాదు, కొంచెం వీక్ స్టూడెంట్ 1-to-1 చెప్పించుకుంటే మీ పెర్ఫార్మెన్స్ పెరుగుద్ది అనుకోండి, పెట్టించుకోండి. 1-to-1 పోతే పోయింది, 50,000 లక్షలు మీ దగ్గర డబ్బులు ఉంటే పెట్టండి. కాదండి పెద్ద బిజినెస్ మెన్లు, పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళు వ్యక్తులు కూడా, చంద్రబాబు నాయుడు కొడుకు కూడా మీకు కార్ని మిలాన్ యూనివర్సిటీకి వెళ్ళాడు, హార్వర్డ్కి వెళ్ళాడు, కేటీఆర్ గారు అలా మనవాడు ఇప్పుడు కార్ని మిలాన్ సిఎంయూకి వెళ్ళాడు, లేకపోతేనేమో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు కూడా టాప్ మోస్ట్ కాలేజీకి వెళ్ళారు. వాళ్ళు చదవాల్సిన అవసరం ఏముంది? మీకు తెలియక అమాయకత్వం అది. వాళ్ళు చదవాల్సిన అవసరం లేదు, 100 కోట్లు 1000 కోట్లు ఉన్నవాళ్ళు కదండి, వాళ్ళు ఎందుకు చదవాలా? ఆ వాల్యూ ఆడికే తెలుస్తుంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారంటే వాళ్ళు సీట్లు తెచ్చుకుంటున్నారు కష్టపడి. మరి కష్టపడి కూడా చదివి ఉంటారు, లేదా ఇస్తున్న సీట్ ఎందుకు వస్తారు? ఇప్పుడు కేటీఆర్ గారు అబ్బాయి వెళ్ళాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, కష్టపడి చదివి ఉంటాడు, తెచ్చుకుని ఉంటాడు, లేకపోతే మినిమం ఆ స్కోర్స్ కానీ అవి కానీ లేకపోతే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా సీట్లు అయితే ఇవ్వరు కదా.
వెళ్ళి అది చదవాలి. కూడా ఫారిన్ లో ఇవ్వడం అనేది అది కూడా ప్లస్ చదవాలి కదా అక్కడికి వెళ్ళి. అవును సార్. సో CMUలో చదవడం అంటే అంత ఈజీ కాదు ఈజీ కదా. కాదు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఫర్ ద హ్యూమన్ అండి ఇప్పుడు ఈ జనరేషన్స్లో. ఎస్ ఒకప్పుడు అలా కాదంటే ఏదో వ్యాపారం చేసుకుని ఏదో పనులు చేసుకుని ఏదో దాచుకునేవారండి. ఇప్పుడు ఏంటంటే నీ దగ్గర నాలెడ్జ్ ఉంది అంటే నువ్వు ఏదైనా చేసి పైకి ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి స్కోప్ ఉన్నటువంటి జనరేషన్లో ఉన్నాం మనం. అవును సార్. ఎస్. ఫ్యూచర్ ఫాస్ట్లో వేరంటే. సో డెఫినెట్గా మీరు ఎడ్యుకేషన్కి సంబంధించి ఏమాత్రం అవకాశం ఉన్నా పెట్టండి. అట్ ది సేమ్ టైము చిన్న కాలేజీలకి రాంగ్ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి లేకపోతే ఎవడో ఏదో స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో బాగా చెప్తాడని చెప్పి మనం మోసం చేస్తే మోసపోయి అది ఏదో కాలేజీలో ఏదో డీమ్డ్ యూనివర్సిటీలోనో అక్కడ ఎక్కడో జాయిన్ 5 లక్షలు కట్టి మా అబ్బాయి బాగుపడతాడని చెప్పి అలా అనుకుని మీరు ఆస్తులేమో జాయిన్ అయితే నష్టం జరుగుతుంది. ఖచ్చితంగా సార్. అంటే థిన్ లైన్ ఉంది అక్కడ. ఎప్పుడు ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలన్న దాని మీద క్లారిటీ కావాలి. కొన్ని ప్లేసుల్లో ఖర్చు పెడితే మీకు బెనిఫిట్ అవుతుంది, 80% ఖర్చు పెట్టి తీరాలి. కొన్ని ప్లేసుల్లో 80% ఖర్చు పెట్టకూడదు. ఆలోచించి నిర్ణయం అది ఆ ఆలోచన శక్తి అందరికీ ఉండదు. ఏది బెస్ట్ ఆప్షన్, ఇంత ఇన్వెస్ట్మెంట్ దీనికి కరెక్టా కదా, రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుందా రాదా, ఇంత రిస్క్ చేయొచ్చా చేయకూడదా, చేసిన తర్వాత మనకు ఉపయోగం ఉంటుందా ఉండదా, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ మీద అవగాహన రావాలంటే ఎవరో ఒకళ్ళు కొంచెం చదువు మీద బాగా అవగాహన ఉన్న వ్యక్తులతో మీరు మాట్లాడి అన్ని మీకు తెలుసని అనుకుంటే ఎలాగా. ఇప్పుడు అదే కదండి మీ ఫీల్డ్ గురించి మీకు నాకు ఎలా తెలుస్తుంది లేదా నా గురించి మీకు ఎలా తెలుస్తుంది. సో అది కొంచెం దాని మీద రీసెర్చ్ చేసి స్టడీ చేసి మీరు చేసినట్లయితే వాల్యూ తెలుసు. మీ చిన్నతనంలో మీరు చదువుకున్నటువంటి చదువులకు సంబంధించి ఆడెవడో గవర్నమెంట్ స్కూల్లో చదివాడు, ఈడెవడో గవర్నమెంట్ స్కూల్లో చదివాడు, ఈడు రోడ్డు పక్కన చదివాడు, ఈడు గొప్పోడు అయ్యాడు, నువ్వెందుకు అవ్వో, లేకపోతే నేనేదో సివిల్ ఇంజనీరింగ్ చదివాను, నేను సివిల్ ఇంజనీరింగ్ చదివాను, ఐటీ నేర్చుకుని అయ్యాను కదా, నువ్వు కూడా ఎక్కడో చోట ఏదో మెకానికల్ ఇంజనీరింగ్ సీట్ వస్తుంది కదా, నువ్వు కూడా మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఐటీ కోర్స్ నేర్చుకుని నాలాగా ఎందుకు అవ్వకూడదు, ఇలాంటి ఎదవలాజిక్స్ అన్నీ కూడా అప్లై చేసేది పిల్లల మీద. అప్పుడు సిచ్యువేషన్స్ వేరండి, ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరు కదా. సో డెఫినెట్గా వీలున్నంత వరకు కూడా అంటే మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా బెస్ట్ కాలేజెస్లో బెస్ట్ డిగ్రీస్ క్వాలిటీ స్కిల్స్ వచ్చే విధంగా ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే కాదు ఎక్కడైనా సరే దయచేయండి. ఆల్మోస్ట్ మళ్ళీ చెప్తున్నాను 2-3% ఆఫ్ ది పీపుల్కి మాత్రం యాక్సెస్ ఉంది ప్రపంచంలో కానీ ఇండియాలో కానీ. మీ అదృష్టం ఉంటే ఆ 2-3%లోకి మీరు వెళ్ళాలనుకుంటే అవసరమైతే మరి ఏదైనా అలాంటి సందర్భం అవకాశం మీకు వస్తే ఆ 2-3% పూల్లోకి వెళ్ళగలే అవకాశం వస్తే అప్పుడు డబ్బులు మీరు కళ్ళు మూసుకుని ఖర్చు పెట్టండి అంతేనా, మీరు అమ్మి మేమే చెప్తున్నాం. లేదు కింద ఉన్నప్పుడు ఇంకా ఖర్చు పెట్టిన ఉపయోగం లేదు, అలా ఖర్చు పెడితే పాడైనా పాడవుతారు కూడా అంతే కదా. సో ఇవన్నీ రకరకాలుగా అర్థం చేసుకుని కొంచెం ఎవరైనా తెలిసినటువంటి వ్యక్తులతో కొంచెం మాట్లాడి రాంగ్ ఎగ్జాంపుల్స్ కోట్ చేయొద్దు తెలియక. మా ఇంటి పక్క కూడా అలా చేశాడు, ఆడలా చేశాడు, ఈడెలా చేశాడు, ఈడెలా చదవలేదు, ఆడలా చదవలేదు. ఇప్పుడు నేను ₹1 ఖర్చు పెట్టకుండా చదివానంటే నా మొత్తం ఎంటెక్ అయ్యేటప్పటికి నా మొత్తం ఫీజులు ₹1,00,000 లోపండి. ఎంటెక్ కంప్లీట్ అయ్యే వరకు మొత్తం నా చదువు మొత్తం అంతా కలిపి మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్ అది. నేను పోయి ఇంటికి మా అబ్బాయిని వెళ్ళి నువ్వు ఫ్రీ ఎడ్యుకేషన్ చదువు, నువ్వు నాలా చదవని అంటే అలాగా తప్పు కదా. ఇప్పుడు అప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు, నాకు అది వేరు కదండి. సేమ్ అంతే తెలివి లేకపోతే ఇంకో రకంగా ఎందుకు ఉండాలి నెక్స్ట్ జనరేషన్. నాకు ₹1,00,000 అయింది కదా అని చెప్పి నేను ఇంకోటి కావాలని ఏముంటుంది. అలాగని చెప్పి నేను ఒక ₹2 కోటి పెట్టి చదివితే వాడు కూడా ₹1 పెట్టి చదవాలని నేను ఎందుకు అనుకుంటాను. సో ఇవన్నీ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అలా ఆడ అయ్యాడు, లేకపోతే ఆడెవడో ఎంటెక్ చదివాడంటే జాబ్ లేకుండా తిరుగుతున్నాడంట, ఆడికి 5 లక్షల జీతం వచ్చిందంట, ఈ రోడ్డు పక్కన కాలేజ్ చదివాడు 10 లక్షలు వచ్చిందంట, ఈ మాత్రం ఇక్కడ చదివితే బాగోదా అంటే అలాగే ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్ని జస్టిఫై చేసుకునే విధానం ఏదైతే అది కరెక్ట్ కాదండి. ఎట్టి పరిస్థితుల్లోనే కరెక్ట్ కాదు. ప్రాబబిలిటీ సక్సెస్ ఎక్కువ ఉన్న చోట ప్లేస్ చూసుకోవాలి. బెటర్ కాలేజీలో బెటర్ డిగ్రీకి వెళ్ళినట్లయితే సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా. ఫెయిల్యూర్ అనేది ఎక్కడైనా అవ్వచ్చు, అది ఎప్పుడైనా జరిగేది, మనిషికి లైఫ్ గ్యారంటీ ఉండదు. ఎందువల్ల ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎడ్యుకేషన్ అనేది లాంగ్ టర్మ్లో డెఫినెట్గా మంచి ఇన్వెస్ట్మెంట్. అది పెట్టేటప్పుడు రిస్క్ని కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకుని మీరు పెట్టండి. రిస్క్ ఎక్కువ ఉన్న ప్లేసుల్లో కానీ లేకపోతే మంచిగా వచ్చే అవకాశం లేని కోర్సుల్లో కానీ అలాంటి వాటిలో మాత్రం దయచేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి. చాలామంది BAలు బీకామ్లు 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టి మా అబ్బాయి IAS అయిపోతాడు లేదా మా అబ్బాయి IIT అయిపోతాడు, నేను ఇంత కట్టాను ఫిట్ జీకి అంటారు. అది కరెక్ట్గా అసెస్మెంట్ చేసుకోవాలి మీరు. ఆ అసెస్మెంట్ ఎవరైనా తెలిసిన వ్యక్తులతో మీరు మాట్లాడి కరెక్ట్గా మీరు జడ్జ్ చేసుకుని చేయండి. అవసరమైతే 1-to-1 ట్యూషన్లు పెట్టించుకోవడం కానీ, స్కిల్స్ని పెంచుకోవడం కానీ, 100% స్కాలర్షిప్తో ఫారెన్ వెళ్ళడం కానీ, ఇండియాలోని మంచి ఎగ్జామ్స్ క్రాక్ చేయడం కానీ, అలాంటి అవకాశాలు రావడానికి సరిపడే స్కిల్ సెట్కి ఇనీషియల్గా అవసరమైతే మీరు ట్యూషన్స్ కానీ 1-to-1 కానీ లేకపోతే వేరే రకంగా ఏదన్నా ఉంటే అలాంటిది దాన్ని ఖర్చు పెట్టేయండి ఫ్యూచర్లో మీరు ఇది అవడం కంటే. సో ఇవన్నీ అంటే చాలా యాంగిల్స్ ఉంటాయండి ఇందులో, అన్ని మనం ఒక ఎపిసోడ్లో చెప్పలేం కాబట్టి డెఫినెట్గా మేబీ ఈ ఎపిసోడ్ విన్నప్పుడు ఒక్కొక్కడికి ఒక రకంగా అర్థమవుతుంది. పాజిటివ్గా అర్థమవుతుంది, ఒకటి నెగిటివ్గా అర్థమవుతుంది, ఇదేంటి వెరైటీగా ఉంటుంది. ఇదేంటి డబ్బులు అమ్మంటున్నాడో లేకపోతే డబ్బులు కట్టమంటున్నాడో లేకపోతే డబ్బులు వద్దంటున్నాడో లేకపోతే దీనికి పెట్టద్దా, ఇలా రకరకాలుగా ఉంటుంది. అంటే ఇది వ్యాస్ట్ సబ్జెక్ట్ కాబట్టి డెఫినెట్గా అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అంటే నా పర్స్పెక్టివ్ని అర్థం చేసుకోండి, పాయింట్ని కాదు. నేను ఏ కాంటెస్ట్లో మాట్లాడుతున్నానో అన్నది ఇంపార్టెంట్ తప్ప పాయింట్ ఒకటే తీసుకుంటే బూత్ కింద కూడా కనపడుతుంది. అంతే సెంటెన్స్లో మీరు మొక్కను తీసుకుంటే అది నెగిటివ్గా కనపడే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా
ఎంతోమందిని చూసిన అనుభవం కాబట్టి నేను ఆ పర్స్పెక్టివ్లో మీకు నేను చెప్పడం జరుగుతుంది. ఎస్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. దీనికి ఉదాహరణ కూడా మీరు అంతకుముందు చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నారు. ఇప్పుడు మా పేరెంట్స్ని తీసుకోండి, వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ లేదు కాబట్టి మేము కూడా అక్కడితోనే ఆగిపోయాం, ఇలా చిన్న చిన్న జాబ్స్లో సెటిల్ అయ్యాల్సి వచ్చింది. అదే మీరు చూసుకుంటే మీ పేరెంట్స్ చదువుకోలేదు కాబట్టి మీకు చదువు మీద ఉన్న ఇష్టంతో ఈ లెవెల్లో ఉన్నారు. ఇప్పుడు మీ బాబుకి ఎడ్యుకేషన్ వచ్చేసరికి మీరు వేరే లెవెల్లో అందిస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు అంతకుముందు కూడా లాస్ట్ వీడియోస్లో చెప్పారు, మీ ఫ్రెండ్స్నే కొంతమందిని ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళు చదువుకొని సెటిల్ అయ్యారు కానీ వాళ్ళ పిల్లలకి మాత్రం సరైన స్టడీస్ రెండు ఉంటాయండి. ఇప్పుడు ఇవ్వలేదు అని చెప్పారు. చదువుకోకపోయినా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ బాగా సెటిల్ అవ్వచ్చు, చదువుకున్న తర్వాత నెక్స్ట్ జనరేషన్ జరిగే సెటిల్ అవ్వకపోవచ్చు. ఇవన్నీ ప్రాబబిలిటీస్ ఉంటాయి, కానీ ఎక్కువ సక్సెస్ అవ్వడానికి ఉన్న ప్రాబబిలిటీని చూసుకోండి దయచేసి. మీరు రాంగ్ ఎగ్జాంపుల్ తీయద్దు. ఫర్ ఎగ్జాంపుల్ అదేంటి చదువుకోనప్పుడు ఏమి చదువులేని పిల్లలు కూడా చాలా సక్సెస్ అయ్యారు కదా అని క్వశ్చన్ మార్క్ అయితే అయ్యారు. బాగా చదివిన పిల్లలు సక్సెస్ అవ్వలేదంట, అవ్వలేదు. అది నేనే చెప్తున్నాను కదా. అంటే మీకు ఎక్కువ అవేర్నెస్ ఉన్నప్పుడు డెఫినెట్గా కొంత అడ్వాంటేజ్ ఉంటుందండి. అంతే కదండి. మీ దగ్గర మనీ ఉన్నప్పుడు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, అవేర్నెస్ నాలెడ్జ్ ఉంటే కొంత అడ్వాంటేజ్ ఉంటుంది కదా. అది ఎక్కడ మీరు అవకాశాన్ని ఎప్పుడైనా మంచి అవకాశం వస్తే వదులుకోవద్దని చెప్తున్నాను. ఎప్పుడు సొసైటీలో అన్ని రకాల ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. నేను ఎప్పుడు ప్రాబబిలిటీని చూసుకుంటాను. నేను సక్సెస్ ఎక్కడ ఎక్కువ ప్రాబబిలిటీ ఉందో అందులోకి పంపించడానికి ట్రై చేస్తాను తప్ప వేరే చోట లేదు అని నేను బలంగా 100% నేను ఎప్పుడు చెప్పను కదండి. చెప్తే నేను ఎందుకు చదివి నాకు ఎందుకు వచ్చింది చదువు? ఇప్పుడు అట్లా చెప్తే నాకు చదువు రాకూడదు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు మీరు పేరెంట్స్ మీరు చదువుకోలేకపోవచ్చు, మా పేరెంట్స్ చదువుకోలేదు, మరి మీకు రాలేదు, నాకు వచ్చింది కదా. మరి దానికి ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. సో అందువల్ల ఏంటంటే అలా ఉన్నంత మాత్రాన అందరికి ఎలా వస్తుంది, ఎలా కుదురుద్ది? రాదు కదండి. మీలాగా అందరూ చదువు రాదని గ్యారంటీ ఉంది, వచ్చి ఉండొచ్చు మీతో పాటు ఉన్న వాళ్ళకి. సో అన్ని రకాల ఎగ్జాంపుల్స్ ఉంటాయి. బట్ ప్రాబబిలిటీ అనేది బెటర్ కాలేజీలో బెటర్ స్కిల్స్తో బెటర్ డిగ్రీ వచ్చే అవకాశం ఉన్నటువంటి చోట ప్రపంచంలో ఇండియాలో ఎక్కడైనా సరే డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవకాశాలు అందిపుచ్చుకుని ముందుకెళ్ళి ఇప్పుడు మీరు ఖర్చు పెట్టి 10 లక్షలు 5 లక్షలు నిజంగా మీ దగ్గర డబ్బులు ఉంటే నేను దాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నానని చెప్పి మళ్ళీ నన్ను బ్యాడ్గా అనుకోవద్దు. నా ఉద్దేశం 5 లక్షలు 10 లక్షలు కాదు, రూపాయి కూడా ఎక్కువే. అది కష్టపడి సంపాదించినట్టుగా వాల్యూ తెలుస్తుంది. నేను కష్టపడి సంపాదించాను కాబట్టి మాకు తెలుసు ఆ వాల్యూ. కానీ మీ దగ్గర డబ్బులు ఉన్నట్లయితే దయచేసి చాలామంది ఫాదర్స్ ఎస్టేట్ చేస్తారు, మదర్స్ పెట్టమంటారు. ప్రతి ఇంట్లో కూడా చూడండి మదర్స్ డబ్బులు పెట్టమని అంటారు. పిల్లడికి ఏదో మంచి కాలేజీ చదివితే ఇది అవుతుంది కదా, పిల్లల్ని చదివించు పెళ్ళిళ్ళు అంటే ఏంటి అంటారు. పాపం ఈ ఫాదర్స్ కొంచెం కన్స్ట్రక్టివ్గా ఆలోచించి వస్తుంటారు. సరే ఈ స్థలం కొందాం, లేకపోతే ఏది ఇల్లు కొందాం, లేకపోతే ఇంకోటి కొందాం అన్నట్టుగా ఆలోచిస్తారంటే దయచేసి ఏంటంటే అంత మరి నేరోగా మీరు ఆలోచించకుండా కొంచెం బ్రాడ్గా మీరు ఆలోచించి డెఫినెట్గా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ మీరు ఇచ్చినట్లయితే డెఫినెట్గా కాదండి, మీరు పిల్లలకి ఆస్తి కాదండి ఇవ్వాల్సింది, చదువు ఇవ్వాలి. అంతే కదండి. ఆ చదువు ఇవ్వడానికి అవసరమైతే మీకున్న ఎనర్జీని నిన్న మా అబ్బాయి గురించి నేను చాలా త్యాగం చేసినట్టు ఏం త్యాగం చేసావు అది కూడా ఇంపార్టెంట్ కదా. నేను పాఠం నేర్చుకుని చెప్పు అప్పుడు త్యాగం చేసినట్టు. అంతే కదా. నువ్వు పాఠం నేర్చుకుని చెప్పాలి, నువ్వు కూడా చదివి ఉండాలి కదా, నాకు తెలిసి ఉండాలి కదా. సో అందువల్ల ఇవన్నీ ఫ్యాక్టర్స్ అంటే చాలా అంటే ఇందులో చాలా ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయండి, చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇది ఒక డిబేటబుల్ ఆస్పెక్ట్ అండి ఇది యాక్చువల్గా. బట్ మోర్ థిన్ లైన్ డిఫరెన్షియేట్ చేస్తూ నేను చెప్పగలిగాను కొంత. అంటే రెండు చెప్తాను నేను. ఇప్పుడు ఇలా ఎగ్జాంపుల్స్ చెప్పగలను, ఇలాగే చెప్పగలను, నేను రెండు చెప్పగలను. బట్ బెస్ట్ కాలేజ్ వచ్చినప్పుడు మాత్రం కళ్ళు మూసుకుని పెట్టామంటాం అసలు ఆలోచించి. మీరు అప్పు చేస్తారా లేకపోతే మీరు అమ్మేస్తారా పెట్టామని చెప్తాను. నేనైతే ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, అది అందరికీ నచ్చాలని ఏం లేదు. ఎందుకంటే ఆ వాల్యూ తెలిసినండి నేను గ్రౌండ్ లెవెల్లో మామూలుగా ఉన్న వ్యక్తిని ఈ స్టేజ్కి వచ్చాను కాబట్టి నేను చాలా చూసుంటాను కదా, నేను ఎంతో మందిని చూసుంటాను కదా, అంతమంది చూస్తున్నాను కాబట్టి. సో మేబీ విన్న వాళ్ళకి అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇది క్యాజువల్గా అనిపించవచ్చు. చదువు రానోడు బ్యాడ్గా అనుకుంటాడండి, ఇలా చెప్తున్నాను. చదువు బాగా వచ్చినోడు ఒక రకంగా రకరకాలుగా ఉంటాయండి ఇవన్నీ కూడా. డెఫినెట్గా మేబీ నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పగలను అంతే కదా, నేను చెప్పలేను కదా మీకు నేను. సో నేను చూసిన సొసైటీని, నేను చూసిన లైఫ్ని 25 ఏళ్ళలో ఎన్నో వేల మంది చూసిన అనుభవంతో మేము చెప్తున్నాం కాబట్టి చాలామంది పేరెంట్స్ ఫాదర్స్ మనీ గురించి ఎక్కువగా బాగా ఎస్టేట్ చేస్తారు. మంచి కాలేజీలో కానీ అడ్మిషన్ దొరికితే డెఫినెట్గా మీకు వరల్డ్లో టాప్ 100 కానీ యూనివర్సిటీస్ దొరికినా, ఇండియాలో మంచి ప్రెస్టీజియస్ కాలేజ్ దొరికినా ఎక్కడ ఎస్టేట్ చేయకండి. డెఫినెట్గా రేట్ ఆఫ్ రిటర్న్ కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు బ్యాంకులు ఈఎంఐ కట్టు లోన్ పెట్టుకుని వెళ్ళాలన్నా ఇంకోటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. బట్ నాలెడ్జ్ స్కిల్ రావాలండి అంతే. దట్స్ వాట్ మై పాయింట్. ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ. సో అలా చూసుకున్నట్లయితే మీకు డెఫినెట్గా అది మీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా డెఫినెట్గా బాగుంటుంది. సొసైటీ కూడా ఓవరాల్గా కొంచెం మీకు ముందుకెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మంచి కాలేజీలు తక్కువ ఉన్నాయి కాబట్టి అడ్మిషన్స్ టఫ్గా ఉంటాయి కాబట్టి మంచి ఉద్యోగాలు కూడా తక్కువ ఉన్నాయి.
కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ముందుకు వెళ్ళాలి, కొంచెం బెటర్గా ఎక్సెల్ అవ్వాలి, మీకు లాంగ్ డ్రీమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా మనీ అనేది అన్ఫార్చునేట్గా కమర్షియల్ అయిపోయింది కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ అవ్వకూడదని నేను అనుకుంటున్నాను, కానీ అయిపోయింది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బులు నేనైనా జేబులో తీసి పెట్టవలసిందే, మీరైనా డబ్బులు పెడితే తప్ప ముందుకెళ్ళే పరిస్థితి ఈ రోజు లేదు. అది ఆ రోజుల్లో అంటే మేము గవర్నమెంట్ స్కూల్లో చదివినా కూడా మాకు నడిచింది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివి నేను కొడతాను ఐఐటీ అంటే కొట్టినాడు ఒక ఇండియా మొత్తం ఒకడో లేడు కదా, ఇప్పుడు నువ్వు కొట్టిదే ఉంది, నేను కొట్టిదే ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితులు వేరేనే కాబట్టి ఇప్పుడు కంపేర్ చేసే విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. వాళ్ళ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఇట్ ఈస్గా నేను కిందకి అప్లై చేస్తానంటే కాదు కదా. కరెక్ట్ సార్, చాలా మంచి మంచి ఎగ్జాంపుల్స్తో అంతకుముందు కూడా మీ ఫ్రెండ్స్ కోసం చెప్పారు, పిల్లల కోసం చాలా ఖర్చు పెట్టిన తర్వాత సరైన అవేర్నెస్ లేక ఆ యూనివర్సిటీ పాడైపోతాయి. డబ్బులు పెట్టినా కూడా సక్సెస్ అవ్వాలని లేదండి. చాలా మంది పోతారు ఆ కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళి, ఆడి దగ్గరికి వెళ్ళి, ఈడి దగ్గరికి వెళ్ళి అప్పులు చేశాడు. ఎవడో ఢిల్లీ కన్సల్టెన్సీ దగ్గర వెళ్ళాడు. మన మెడికల్ సిటీ మన వీడియోలో చూసి ఫుడాన్ యూనివర్సిటీ జీజాంగ్ వెళ్ళమన్నారు సతీష్ గారు, ఎంబీబీఎస్ అని చెప్పి ఎవడో ఢిల్లీ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి అడిగాడంట. అడిగితే 5 లక్షలు ఇవ్వండి పంపిస్తానన్నది, తీసేసుకుని సీట్ లేదని చెప్పి ఇంకో కాలేజీలో ఉందని చెప్పి చెప్పాడంట. మన దగ్గరికి వచ్చి మళ్ళీ మనం చెప్తున్నాం కాలేజీలు, ఈ కాలేజీలు వేరే చోటుకి వెళ్తే చిన్న చిన్న కాలేజీలు చెత్త కాలేజీలు పెడతానంటారు, ఈ కాలేజీ పెట్టమంటే డబ్బులు ఇవ్వండి పెడతానన్నారు, తీసుకుని పంపించట్లా. ఫస్ట్ డబ్బులు తీసేసుకుంటారు. లేదు అదే చిన్న ఇబ్బంది వచ్చింది కాలేజీకి, వేరే కాలేజీకి పంపిస్తాను ఆ ప్లేస్లో అని చెప్పడం. మన పైలట్ ట్రైనింగ్ ఎవరికి నేర్పిస్తానని యూఎస్ పంపించారంటే ఇప్పుడు న్యూయార్క్లో ఉన్నాడు, 40 లక్షలు కట్టించుకుని వెళ్ళారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన కాలేజీ లేదంట, అక్కడ ఇంకొక 50 లక్షలు ఉండి ఇంకో కాలేజీకి మార్పిస్తారని ఇక్కడ నుంచి చెప్తున్నాడు. అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్నాయండి మోసాలు, మామూలుగా లేవు. ఇప్పుడు కన్సల్టెన్సీస్ కానీ, ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ కానీ, జాబ్ కన్సల్టెన్సీ పెద్ద స్కామ్ అండి ఇదంతా. గవర్నమెంట్ దీని మీద యాక్చువల్గా దృష్టి పెట్టాలి, మరి చూడాలి మరి ఎట్లా పెడుతుంది. సో చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు సార్. ఈ రోజు మాత్రం తీసుకున్న కాన్సెప్ట్ అయితే నిజంగా ఆ టైంలోనే మీ ఇలాంటి వాళ్ళ దగ్గర మంచి గైడెన్స్ తీసుకొని ఉండుంటే మేము ఇంకొక లెవెల్లో ఉండేటోళ్ళం. ఓకే, సో ఎనీహౌ ఇప్పుడు అప్కమింగ్ చిల్డ్రన్స్ వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ పెట్టే పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం. మీరు ఇచ్చేటటువంటి స్పీచ్ల్లో ఎంతో డెప్త్, ఎంతో మంచి మంచి విషయాలు ఉంటాయి, అవి అర్థం చేసుకోవాలి. కాయిన్కి 2 సైడ్లు ఉన్నట్లే మీరు పాజిటివ్ చెప్పగలరు, నెగిటివ్ చెప్పగలరు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మనిషి చేతిలో మనీ కంటే విద్య ఉంటే మనిషి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి బతకగలరు అని డాక్టర్ సతీష్ గారు ఇప్పటి వరకు మనకు చెప్పిన మాటల్లో అర్థమైనటువంటి ఆంతర్యం. సో డాక్టర్ సతీష్ గారిని విద్యకు సంబంధించిన కానీ లేదంటే ఎడ్యుకేషనల్గా ఫర్దర్గా ఎక్కడైనా వెళ్ళాలి, మంచి మంచి యూనివర్సిటీస్లో అప్లై చేయాలి మీ పిల్లలకు సంబంధించి అంటే మీరేమాత్రం ఆలోచించుకోకుండా స్క్రీన్పై డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. డాక్టర్ సతీష్ గారు అపాయింట్మెంట్ తీసుకోండి, మీ పిల్లల భవిష్యత్తుకి బంగారు బాటను వేయండి. సో ఇది ఇవాల్టి ప్రైమ్9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమంలో అద్భుతమైనటువంటి అంశం. మరొక మంచి కాన్సెప్ట్తో, మరొక మంచి అంశంతో మీ ముందుకు మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఉత్తేజపరుస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్9. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే
అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా, ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా, 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.